ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము శివభగవాన్ని దర్శించుకోవడానికి వచ్చాం. వెళ్ళండి వెళ్ళండి, బయట నుంచే దర్శించుకోండి. లోనికి రావడానికి అనుమతి లేదు. లోపలికి వచ్చేసాం కదా, భగవంతుని చరణాలను తాకనివ్వండి. తమరైనా చెప్పండి పూజారి గారు, మేము శివునికి పరమ భక్తులం. ఎలాగో వచ్చేశారుగా, ప్రణామం చేసుకోనివ్వు. ఆహా, ఎంత భవ్య ధనుస్సు! అయ్యా, దీని యజ్ఞమేనా జరగబోతోంది? ఇది భగవానుడైన శివుని ధనుస్సు. దీని నిమిత్తమే రేపు మహేశ్వర యజ్ఞానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను దీనిని తాకి చూడవచ్చా? దీనిని నేను ఎత్తి చూడనా? నీవెత్తగలవా? యత్నించి చూస్తాను. బాలక, దీనిని పైకెత్తడం సాధ్యం కాని పని. నేడు ప్రపంచంలో ఎవ్వరు దీనిని పైకెత్తి నారి సారించగలవారు లేరు. నాకు తమరు అనుజ్ఞ ఇస్తే ఈ ధనుసును ఎత్తడానికి యత్నిస్తాను. అలాగే ప్రయత్నించు. ఈ బాలకుడు శివధనుస్సుని ఎత్తగలడా? అనుజ్ఞ ఇవ్వండి స్వామి. తప్పకుండా ఇద్దరు జగద్రక్షకుడే. బంధించండి ఇద్దరిని. సైనికులారా,
చూస్తారే, బంధించండి. అక్కడ ఉండగానే ఆ బాలుడికి శివధనుస్సు తాకేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మాకు అనూహ్యంగా ఉంది. అతడు పరమేశ్వరుని విగ్రహాన్ని పూజించడానికి వచ్చాడనుకున్నాం. ఎవ్వరము ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆ శివధనుస్సును 10 మంది కలిసినా ఎత్తడం ఎంతో అసాధ్యం. కానీ దారుణ సుకుమార బాలుడు సునాయాసంగా పైకెత్తి విరిచేశాడు. సుకుమార బాలుడు, సుకుమార బాలుడు, అదే సుకుమార బాలుడు మాకు పరమ శత్రు అని నీకు తెలియదా? ఆ ధనుస్సును పవిత్రంగా పూజ కోసం ఉంచాం. ఆ మహాధనుస్సును అగౌరవపరిస్తే మీరందరూ అతన్ని చంపకుండా ఎలా వదిలారు? అతను శిరస్సు ఖండించి మా కాళ్ళ చేత ఎందుకు పడవేయలేదు? మహారాజా, సర్వశక్తులను అతనిపై ప్రయోగించాం. కానీ మన సైనికులు అతనిచే దారుణంగా వధించబడ్డారు. నువ్వేమో ప్రాణాలు దక్కితే చాలనుకొని బయటకొచ్చావు. నువ్వు వాళ్లతో కలిసి ఎందుకు చావలేదు? ఈ అపరాధానికి ఒకటే శిక్ష, అదేమిటంటే మరణదండన. సేనాపతి, తీసుకువెళ్ళండి పిరికి పందని, మన కారాగారంలో బంధించండి వీణ్ణి. కోడలిలో రేపు నగరంలోని జనులందరి సమక్షంలో వీణ్ణి ఉరి తీయండి. తీసుకువెళ్ళండి. క్షమించాలి మహారాజా, నేను తమ నిర్ణయంతో ఏకీభవిస్తున్నా. కానీ నా దృష్టిలో ఇప్పుడున్న పరిస్థితిలో సైనికులకు మరణదండన విధించటం తెలివైన పని కాదు. మరేం చేయమంటావు? వారికి పారితోషికం ఇచ్చి గౌరవించాలా? లేదు మహారాజా, కాస్త తమరు అర్థం చేసుకోవాలి. శివధనుస్సు విరిగిన తరువాత జనుల హృదయాల్లో కృష్ణుడి విలువ ఎంతో పెరిగిపోయింది. కాబట్టి ఈ పరిస్థితిలో సైనికుల్ని ఇలా కఠినంగా శిక్షించినందువల్ల సైనికులు వెళ్ళి శత్రువుతో కలవచ్చు. ఒక్క విషయం మరొకండి, శత్రువు మన నగరంలో స్వైర విహారం చేస్తున్నాడు. సైనికులు కొందరు వెళ్ళి అతనితో కలిస్తే మనం ఇరకాటంలో పడతాం. నువ్వు యథార్థమే వచించావు. చాణు, మాకు సందేహంగానే ఉంది. మధుర సైనికులు మనతో మనస్ఫూర్తిగా పనిచేయడం లేదు. మధుర ప్రజలను తమ సోదరులుగా భావిస్తూ వారిని వాత్సల్యంతో చూస్తున్నారు, పాలకుల దృష్టితో కాదు. అందుకనే నేను అనుకుంటున్నది ఏమిటంటే,
మహారాజు జరాసంధునిచే పంపబడిన మగధ సైనికులు మన చెంత ఉన్నారు. రేపు ఉత్సవ సమయంలో రంగశాలలో వారిని ముందుగా ఉంచాలి. ఎందుకంటే కృష్ణుని మరణం జరిగిన తరువాత ఆ ప్రజలు ఏమైనా అఘాయిత్యం జరిపితే వారు వారిని నిర్దయగా అణచివేస్తారు. అది కృష్ణుని హత్య జరిగితేనే కదా అనుకోవాలి. అంటే ఏమిటి తమరనేది? తమకు కృష్ణుని హత్య విషయంలో సందేహం ఉన్నదా? సందేహమే లేదు. మాకు విశ్వాసం ఉంది, కృష్ణుని హత్య జరగనే జరగదని. రాజపురోహితులు సత్యవారు తమరు కూడా ఇలా మారిపోయారా? ఇది మేము ఊహించలేదు. కృష్ణుని హత్య విషయంలో తమరిచ్చిన సలహాయే ధనుర్యజ్ఞం అనే ఉత్సవ నెపంతో అతనిని మధురకు రావిస్తే అతని హత్య జరగడానికి వీలుగా ఉంటుందన్నారు. మళ్ళీ మాట మారుస్తున్నారా? తమరు నిజం చెప్పండి. మా శ్రేయోభిలాషులా లేక శత్రువుల హితులా? మా విజయాన్ని కాంక్షిస్తున్నారా లేక వినాశనాన్నా? నేను తమ యొక్క సేవకుడను మహారాజా. హృదయపూర్వకంగా తమ శ్రేయస్సును ఆకాంక్షిస్తున్నాను. అందుకనే నేను ఆ దినం ఈ ఆలోచన విన్నవించాను. నేడు ఇది కూడా విన్నవిస్తున్నాను. ఈనాటికైనా తమరు తమ మేలు కోరుకుంటే ఆ కృష్ణుని వధించే యోచన తుడిచివేయండి. అతనిని వధించే యోచన మనసు నుంచి తొలగించి అతనికి పదాక్రాంతుడను కావాలని తమరి యోచన. అతని ముందు కరములు జోడించి ప్రాణభిక్షను అర్థించమంటారా? అదే తమకు శ్రేయస్కరం, శుభదాయకం కూడా. నేను ఆనాడే వచించాను. నా దివ్య దృష్టి నాతో స్పష్టంగా వివరించింది. ధనుర్యజ్ఞం పూర్తి కాకుండానే ధనుస్సు విరిగినట్లయితే యజమానికి మృత్యువు సంప్రాప్తిస్తుందని. ఎవరైతే ఆ ధనుస్సును విరుస్తారో అతను ఎవరో కాదని నారాయణుడే అని వచించారు. అందుకే నేడు అది నిర్ధారణ అయినది. ఈ బాలుడు కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడే. తమరేమిటి? ఈ సృష్టిలో అతనిని వధించే శక్తి వేరెవ్వరికీ లేదు. కనుకనే చెబుతున్నాను, సమయం మించిపోలేదు. శత్రుత్వాన్ని విడనాడి అతనిని శరణు వేడండి. అదే తమకు సర్వదా శ్రేయస్కరం. అతను పరమదయాళు, తప్పక క్షమిస్తాడు. ఆనాడు మమ్ము అమరులు అజేయులను ప్రశంసించారు. ఈనాడు అతని చెంతకేగి ప్రాణభిక్షను అర్థించమంటున్నారు. ఆనాడు సత్యమే వచించాను, నేను కూడా సత్యమే వచిస్తున్నాను మహారాజా. ఈ ధనుర్యజ్ఞం పూర్తయి ఉంటే తమరు నిశ్చయంగా అజేయులు, అమరులయ్యుండేవారు. తమకు ఆ ధనుస్సును రక్షించడం చేతగాలేదు. అందుచేతనే తమరు ప్రాణాలను రక్షించుకోండి. నేను బ్రాహ్మణుడనై ఉండి కూడా తమ శ్రీచరణాలపై శిరస్సు వంచి మీ మేలు కోరి వచిస్తున్నాను. చెప్పినట్టు చెయ్యండి. ఇందులోనే తమ శ్రేయస్సు ఉంది. తమరు నా రాజభక్తిని శంకించకండి. ధిక్కారం కనిపిస్తున్నది తమలోను, తమ రాజభక్తిలోను. ఈ కంసుడు ఇంద్రుని పరాజితుని చేసి అమరావతిలో తన విజయ పతాకాన్ని ఎగురవేశాడు.